హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. చికెన్ పకోడీని హోటల్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ముక్క లోపల వరకు మసాలా పట్టే విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా చేయండి. హోటల్ స్టైల్లో చికెన్ పకోడీ చేసి చూపిస్తున్నాను. చికెన్ పకోడీని ఇంట్లో చేసినప్పుడు గట్టిగా వచ్చేస్తూ కలర్ సరిగ్గా రాకుండా ఉంటుంది కదండి. అలా కాకుండా నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం ముందుగా అరకిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని గంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకోవాలండి. దీనిలోనే అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా చికెన్కి పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా మసాలాలు చికెన్కి పట్టించిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరిపిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్లేస్లో మీరు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కొద్దిగా శనగపిండి కానీ వేసుకోవచ్చండి. నేను వరిపిండి ఒకటే వేసాను. ఇలా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని చికెన్కి మొత్తం కోట్ చేసుకోవాలండి. ఈ విధంగా కోట్ చేసుకున్న చికెన్ని గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. లేదంటే రాత్రంతా మ్యారినేట్ చేసుకున్నా పర్లేదండి. గంట పాటు చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా దీనిలో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా కలర్ రాదు, లోపల ఉడకకుండా పైన మాడిపోయినట్టుగా వచ్చేస్తాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుని 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫోర్క్తో ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని టర్న్ చేసుకుని ఇంకొక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అంతటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మీరు బోన్లెస్ చికెన్తో కానీ బోన్స్ ఉన్న చికెన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బోన్లెస్ చికెన్తో చేశానండి. ఇదే విధంగా ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలి. మిగిలిన చికెన్ని కూడా ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని కరెక్ట్గా పెట్టి ఫ్రై చేయడంలోనే ఈ చికెన్ పకోడీ క్రిస్పీనెస్ అంతా ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగవు, ఇంకా ఆయిల్ కూడా పీల్చేసుకుంటాయి. అలా అని హై ఫ్లేమ్లో పెడితే కలర్ కరెక్ట్గా రాదు. చికెన్ని ఆయిల్లో వేసేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా చికెన్ పకోడీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఒక కామెంట్ చేసి మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.